సామెతలు 4వ సామెత 20వ వచనములు 4:20. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనివ్వకము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వానికి అవి జీవములు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవము కలిగినటువంటి మాటలు మనుషులను బ్రతికిస్తాయి, కుటుంబాలను వెలిగిస్తాయి. రెండవది, జీవము లేని మాటలు మనుషులను బాధ పెడతాయి, కుటుంబాలను విడగొడతాయి. కాబట్టి మనుషుల మాటలు జీవము లేనివి, దేవుని మాటలు జీవము కలిగినవి. కాబట్టి వాక్యభాగం సెలవిస్తుంది, దొరికిన వారికి అవి జీవము, దొరికిన వారికి అవి జీవము. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము. దేవుని మాటలలో శాంతి, దేవుని మాటలలో సమాధానము. ముసలమ్మ ముచ్చట్లు ఎంత చెప్పుకున్నా దానిలో శాంతి సమాధానం ఉండదు. అరుగుల మీద కూర్చొని, చెట్ల కింద కూర్చొని, రోడ్ల మీద కూర్చొని వారి ముచ్చట ఈరి ముచ్చట ఎంత చెప్పుకున్నా అది శాంతినివ్వదు. కానీ ఒక్క మాట, దేవుని మాట నువ్వు కూర్చున్న చోటకాడ నీ పరిధిలో జన సమూహమునకు నువ్వు చెబితే దాని ద్వారా చెప్పిన వ్యక్తులు శాంతి, విన్న వ్యక్తులకు శాంతి కలుగుతుంది. అదే మరి దేవుని మాటకను మనుషుల మాటలకు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటను మనము ఆలకించాలి. కారణం ఏంటంటే ఆయన మాటలో ఏముంది? జీవం ఉంది. ఆ కన్నుల ఎదుట నుండి దానిని తీసివేసుకోకుండా మనము వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆయన మాటలు మన కన్నుల ఎదుట నుండి. అందుకనే నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నీ వాక్యము నా చెవియొగ్గము. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనివ్వకము. అంటే మాటలు చెవులోకి వెళ్తాయి, కానీ కనులు ముందుకు రావు. మాటలు చెవులోకి వినబడాలి. నేను చెప్పే మాటలు మీకు చెవులోనికే, కానీ దేవుని మాటలు మన ఎదురుగా. అందుకనే ఆయన అన్నాడు అక్కడ ఆ మాట, నీ కన్నుల యొద్ద నుండి వాటిని తొలగిపోనివ్వకు. ఏంటయ్యవి? దేవుని మాటలు. దేవుని మాటలు వినబడటమే కాకుండా దేవుని మాటలు కనబడతాయని కూడా వాక్యం సెలవిస్తుంది. అందుకనే కనుల ఎదుట నుండి తొలగిపోనివ్వకము. మన మాటలకు చెవులకే వినబడచ్చు, మన మాటలు కొద్దిమందికి వినబడచ్చు, కానీ దేవుని మాటలు సర్వాంతర్యామి. ఆయన మాటలంట మనుషుల కనుల ఎదుట నుండి కూడా అవి కనబడేవిగా, మేలు చేసేవిగా, కాపాడేవిగా, మరి ఎంతో అవి దాని పని తాను చేసుకుంటూ పోయేదిగా ఉందన్నమాట. కాబట్టి నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనివ్వకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును. నేనే మార్గము, సత్యము, జీవమునని దేవాతి దేవుడు అంటాడు. అదే యోహాను సువార్తలోని 6వ అధ్యాయంలో కూడా ఒకసారి మనము పరిశీలన చేసుకున్నట్టయితే, కొత్త నిబంధన గ్రంథములోని యోహాను సువార్త 6వ అధ్యాయములోని మనం పరిశీలన చేసుకున్నట్టయితే 35వ వచనములో, అందుకు యేసు వారితో ఎట్లనను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఎంత మాత్రమును ఆకలిగొనడు. నా వద్దకు వచ్చేవాడు ఎంత మాత్రమున ఆకలిగొననే గొనడు. 54లో 6వ అధ్యాయం 54వ వచనములో కూడా చూసుకున్నట్టయితే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు, అంత్యదినమందు నేను వానిని లేపెదను. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది, నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. జీవము కలిగిన మాటే కాకోకుండా ఇప్పుడు జీవము కలిగిన శరీరము మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇందాకలైతే నా మాటలను నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనివ్వకం అంటే దేవుని మాట ఒక సందర్భంలో కొద్దిమంది మనుషులకు, ఎదుట వ్యక్తులకు, అనగా మానవ జాతి ప్రజలకు కన్నుల ముందే ఉంది. అంతవరకు ఇంకా ఏం చేయలేకపోయారు వాళ్ళు.
దేవుడి యొక్క సహవాసము మేఘములో ఉంది, దేవుని యొక్క సహవాసము ఏదోను తోటలో ఉంది, దేవుని సహవాసము మందిర భాగములో ఉంది. సొలొమోను దగ్గరకు వచ్చేసరికి దేవుని యొక్క సహవాసము ఇజ్రాయిల్ నడుస్తున్నప్పుడు మేఘస్తంభములో ఉంది. దేవుని యొక్క సహవాసము కొత్త నిబంధన గ్రంథం దగ్గరకు వచ్చేసరికి, యేసుక్రీస్తు వారి యొక్క పుటక దగ్గరకు వచ్చేసరికి, మరణము దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైనది దేవుడు అంతరంగంలోనే ఉన్నాడు. మేఘారూఢుడిగా మందిర భాగములోని సేనాయి పర్వతం మీద ఆయన సహవాసము, తదుపరి ఏకంగా ఇప్పుడు పర్మనెంట్గా అంతరంగములోనే ఆయన మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు. నీ కనుల యొద్ద నుండి తీసివేయకము, వాటిని గట్టిగా పట్టుకో, అవి జీవము కలిగినవి అని ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడంటే, కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారి ద్వారా నా శరీరము నిజమైన ఆహారము, మళ్ళీ అంటున్నాడు నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. రెండవది, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే. తినటము త్రాగటం ఇక్కడ జరుగుతుంది, ఒకప్పుడు లేదది. దేవుడిని అపవిత్రంగా పట్టుకుంటేనే మాడిమస అయిపోయేవాళ్ళు. మందసములో ఉన్నాడు ఆయన కొన్ని దినాలు మేఘములో ఉన్నాడు, కొన్ని దినాలు పర్వతం మీద ఉన్నాడు, కొన్ని దినాలు అంతరంగంలో ఉన్నాడు, కొన్ని దినాలు ఆయన మందసములో ఉన్న దినాలలోనైతే ఏ గోత్రికులైతే దాన్ని పట్టుకోవాలో వారు కాకుండా వేరే వాళ్ళు ఎవరు పట్టుకున్నా మాడిమస అయిపోయేవాళ్ళు అక్కడ. కాబట్టి యాజకత్వానికి సంబంధించినటువంటి గోత్రము మాత్రమే దానిని ఆరాధించాలి, దానిని పట్టుకోవాలి, దానిలో ప్రవేశించాలి. అహరోను సంతతి వారే. మిగతా వారు పొరపాటున చేయి వేసినా మాడిమస అయిపోవటమే. అలాంటి దేవాతి దేవుడు, అలాంటి రోషము కలిగిన వాడు ఏమంటున్నాడు ఆయన, నేను రోషము కలిగిన దేవుడను, నేను తప్ప మీకు ఇంకొక దేవుడు ఉండటానికి వీలు లేదు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, రోషము కలిగిన దేవుడు, శక్తివంతుడు, సమస్తమును ఏర్పాటు చేసిన దేవుడు. ఇక్కడికి వచ్చేసరికి కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారి రూపంలో ఆయన ఏమంటున్నాడో తెలుసా, నన్ను తినండి, మీరు నన్ను తినండి, నన్ను త్రాగండి, మీకు గొప్ప అవకాశము. కాబట్టి జీవం అనేది అంచెలంచెలుగా మనిషికి దగ్గరైంది దేవుని దగ్గర నుండి. మాట మాత్రము వినకపోవడం వలన అవును ఆదామును త్రోసివేయబడిన అంశము శాపమునకు మరణముకు గురైనది ఒక సందర్భంలోనైతే. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడైతే మాట వినండి నేను మీకు దొరుకుతాను అంటున్నాడు. మాట విననప్పుడేమో త్రోసివేశారు. ఎవరు త్రోసివేశారు? దేవుడు త్రోసివేశాడు మనిషిని. ఈ మాట వినని వాడికి అట్లనే పడి ఉన్నాడు. వీడికి ఒక మోక్షరాజ్యము కలగాలి, మళ్ళీ మొదటి స్థానానికి తీసుకెళ్ళాలి, మళ్ళీ జల నదులు ప్రవాహం దగ్గరకు వెళ్ళాలి, మళ్ళీ ఏదోను తోటలో సహవాసము కలగాలి, మళ్ళీ ఏదోను తోట కంటే ఉన్నతమైన పరలోకపు తోటలో మనము సహవాసము కలగాలని ఒక సందర్భంలో దేవుడే దిగి వచ్చి రూపాన్ని మార్చుకొని ఇక్కడ నా శరీరమును మీరు తిని ఎడల, నా రక్తమును త్రాగిని ఎడల అంత్య దినాలలో మీరందరూ లేచెదరు నాతో పాటు. అర్థమైందా? కాబట్టి జీవం అనేది అదంతరకదే మార్చుకుంటూ, దశలు మార్చుకుంటూ, ఇప్పుడున్న ప్రాంతానికి, ఇప్పుడున్న ప్రదేశానికి, ఇప్పుడున్న లోకానికి అది ప్రతి గల్లీలో కూడా దొరుకుతుంది. అది కారణం ఏంటంటే ప్రతి బజారుకు కూడా చర్చి ఉంది. చర్చి ఉన్న దగ్గరల్లా జీవం ఉన్నట్టే, మారు మనసు పొందిన దగ్గరల్లా జీవం ఉన్నట్టే, బాప్తిసం తీసుకున్న దగ్గరల్లా జీవం ఉన్నట్టే, యేసు ప్రభువు గొప్పవాడు అన్న దగ్గర జీవం ఉన్నట్టే. అందుకనే ఆ మాట అక్కడ. ప్రేమ దేవుని బిడ్డలారా, నిజమైన ఆహారము ఆయనే, నిజమైన జీవము ఆయనే, నిజమైనటువంటి దేవుడు ఆయనే. కొలసీలకు రాసిన పత్రిక ఒకసారి మనము పరిశీలన చేసుకునే ఎడల, కొలసీలకు రాసిన పత్రికలోని 3వ అధ్యాయం 3వ వచనం కూడా ఒకసారి మనము ధ్యానం చేసుకుందాం. 3వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనము ధ్యానం చేసుకున్నట్టయితే, పైన ఉన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. ఏమన్నది ఇక్కడ? మారు మనస్సు పొందిన బిడ్డలకు, బాప్తిసం తీసుకున్న బిడ్డలకు, రక్షణ పొందిన బిడ్డలకు, మందిరానికి వచ్చే బిడ్డలకు ఒక గొప్ప అవకాశం ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి అంశములో అపోస్తుడైన పౌలు మహాశయుడు బోధిస్తున్నటువంటి బోధ ఏంటంటే, ఇదిగో
పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలా అనగా మీరు మృతి పొందితిరి. ఎలా మృతి పొందాం? బతికే ఉన్నాం కదా. కోరిక విషయంలో మృతి పొందాలి. రెండవది శరీర సుఖము విషయంలో మృతి పొందాలి. మూడవది మాటల విషయంలో మృతి పొందాలి. నేత్రముల విషయంలో మృతి పొందాలి. శరీర ఆశ విషయంలో మృతి పొందాలి. జీవపు డంబము విషయంలో మృతి పొందాలి. అసలు ఈ లోకపు పనిముట్లు విషయాలలో కానీ, నివాసాల విషయాలలో కానీ, కుటుంబ వ్యవస్థ విషయాలలో కానీ, లేకుండా అందచందాల విషయాలలో కానీ, లేకుండా ఆస్తిపాస్తుల విషయాలలో కానీ, అది ఏదైనా సరే వాటి యందు మనము మనసు పెట్టుకోకుండా మృతి పొందే వారముగా ఉండి కేవలము దేవుని కొరకు, యేసుక్రీస్తు వారి కొరకే మనం బ్రతుకుతున్నామని ఒక గొప్ప సంకల్పముతో బ్రతికితే అప్పుడు మనం పైన వాటి విషయాలలో మనం వెతికే వారముగా ఉంటాం. కింద ఉన్న వాటిని మనము వెతికిన ఎడల, కింద ఉన్న వాటిని మనం ఆశపడిన ఎడల, భూమి మీద ఉన్న వాటిని మనము కోరుకున్న ఎడల అవి మనతో రావు కానీ భూమితోనే కలిసిపోతూ ఉంటాయి. మనము భూమిలో కరిగిపోతాము. భూమి కూడా ప్రతి వస్తువును కూడా కప్పివేయబడుతుంది. ఒక సందర్భంలో భూమి కూడా లయమైపో దినములు వచ్చునని వాక్య భాగం సెలవిస్తుంది. భూమి దాని కృత్యములు కాలిపోనని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి భూమికే గ్యారంటీ లేదు. అందుకని ఇక్కడ వాక్య భాగం సెలవిస్తుంది, పైన ఉన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద. భూ సంబంధమైనవంటే ఏంటి? సహసంబంధాలు, సంబంధము, ఒకరికి సంబంధము. బాబాయ్, పెదనాన్న, చిన్నమ్మ, అత్తమ్మ, మామయ్య, లేకుంటే ఇంకొకటి. ఈ సహసంబంధాలన్నీ కూడా వ్యర్థమని సెలవిస్తుంది. సమస్తమును వ్యర్థమే. భూమి మీద ఉన్నవన్నీ వ్యర్థమే. ఆకాశం కింద ఉన్నాయన్నీ వ్యర్థమే. కాబట్టి ఒకటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎలా అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మృతి పొందితేనే అంటే ఒక విషయం నేను చెబుతాయనండి. చనిపోయిన వాడికి ఏమీ తెలియదు. చనిపోయిన వాడు అసలు ఏమీ క్రియ కూడా చేయలేడు, కదలలేడు, మెదలలేడు. 3-4 రోజులు ఇంట్లో ఉంచుకుంటూ కంపు కొడతాడు అంతే. చనిపోయిన వాడికి ఏమి చలనం ఉండదు. కానీ చనిపోయిన వాడు కంటే బ్రతుకుండి క్రీస్తును నమ్ముకోవటం ఇంకా ఘోరమైనది, మరణం కంటే ఘోరమైనది. ఎందుకంటే చనిపోయిన వాడికి అసలు ఏం తెలియదుగా. కానీ బ్రతికుండి కూడా వాక్యం సెలవిస్తుంది మీరు చనిపోవాలంటుంది. ఎంత ఘోరమో తెలుసా? బ్రతికుండి చనిపోవటం అంటే ఎంత ఘోరం తెలుసా? అవునా కదా? కాబట్టి మరణానికి, బ్రతికి ఉండి మరణానికి తేడా అది. మరణించిన వాడిని గిల్లినా, పొడిచినా, చంపినా, లేకుండా ఇంకోసారి చంపినా, లేకపోతే ఏం చేసినా, మొక్కలు నరికినా ఏమవుదో తెలియదు వాడికి. అని బ్రతికున్నోడు క్రియారూపముగా, ప్రవర్తన రూపముగా, నడవడి రూపముగా, మాటలో, చూపులో, తలంపులో సమస్తము కూడా చనిపోతూ బ్రతకాలంట ప్రజలు. అంటే ఈరోజు మనకు ఆయుష్ వస్తే, ఈరోజు ఆయుష్ దేవుడిస్తే, మంచం మీద నుండి లేచిన దగ్గర నుండి తిరిగి రాత్రి కాల సమయంలో మంచం మీద పడుకునేంత వరకు కూడా మనకు ఎదురయ్యే ప్రతి అంశంలో మనం చనిపోవాలి. ఎవడు విమర్శించిన చనిపోవాలి. అక్కడ మనం మళ్ళీ ప్రతి విమర్శ చేయడానికి వీలు లేదు. ఎవడు మనల్ని ఏమన్నా అనటానికి వీలేదు. నిందలు వేసినప్పుడు నిందలు నిరూపించుకోవడానికి మనం నోరు తెరవాలే కానీ హింస విషయంలో కానీ, లేకుంటే కలిగే బాధల విషయంలో కానీ, నష్టాల విషయంలో కానీ, రోగాల విషయంలో కానీ, సంభవించే భూమి మీద ప్రతి అంశం విషయంలో మనం మరణిస్తూ బ్రతుకుతూ శరీరం మరణించిన తర్వాత ఆత్మ తన యందు మరి అది ప్రవేశించేదిగా ఉండింది. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, ఎలా అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దాచబడే బహుమానాలు ఎప్పుడు వస్తాయంటే మనం భూమి మీద చచ్చిపోయిన వారి వలె ఉండాలి. కాబట్టి అది నిజమైనటువంటి జీవము. దాని ద్వారా మనకు సంభవించే అంశము. జీవము ఒకప్పుడు మనకి దొరకలేదు. దేవుని ద్వారా, క్రీస్తు ద్వారా జీవము దొరికింది. నేనే మార్గము, సత్యము, జీవము. ఫిల్టర్ చేయటం అన్నమాట.
కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రేమ దేవుని బిడ్డలారా, మనము మన రక్తము శుద్ధి చేయబడాలి. మన రక్తములో మాలిన్యాలు, చెడు చాలా ఉండిద్ది తెలుసా. దానిని కిడ్నీలు రోజు కొన్ని మరి 100 లీటర్లు శుద్ధి చేసి మళ్ళీ గుండెకు మంచి రక్తాన్ని పంపించి, మళ్ళీ మనం తినే ఆహారం, మనం నవిలే అన్నీ ఏది పెడితే అది లోనేసుకుంటాం కదా, దాని అన్నిటి విషయాలలో కూడా రక్తము కలుముషమైనప్పుడు, పాడైపోయినప్పుడు దానిని కిడ్నీలు బాగా ఫిల్టర్ చేసి గుండెకు మళ్ళీ స్వచ్ఛమైన శుభ్రపరిచే రక్తాన్ని అందించాలి. ఇప్పుడు రక్తము అవయవాలను శుద్ధి చేయవచ్చు, కానీ ఆ అవయవాలు ఆత్మను శుద్ధి చేయలేవు. జ్ఞాపకం చేసుకోండి. కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేయొచ్చు, గుండె పంపింగ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ ఇవన్నీ కూడా ఆత్మ విషయంలో, హృదయం విషయంలో ఏమి కలగజేసుకోవు. హృదయం విషయంలో కలగజేసుకునేది, ఈ ఆత్మను నిలబెట్టేది, ఈ దీపాన్ని నిలబెట్టేది దేవుని యొక్క శక్తి బలమే. మనము మన నిర్జీవ క్రియలను మనం విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని మనము శుద్ధి చేసుకునే వారముగా ఉండాలి. ఆ శుద్ధి చేయబడినటువంటి మనస్సాక్షుల నుండి మనము నిలవబడితే అందరము కూడా క్రీస్తు నిత్య జీవములో మనము పాలు పంచుకునే వారముగా ఉంటాం. ఎందుకంటే దేవుడు ఆ పాపం విషయంలో మృతి పొందినవాడిగా ఉన్నాడు. రోమాపత్రిక 6:11 కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, అటువలనే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోవటం మనమే సెలెక్ట్ చేసుకోవాలి. సాతాను కావాలా, దేవుడు కావాలా? ఏ కార్యాలు జరగాలి? దేవుని కార్యాలు జరిగేటప్పుడు మనం దేవుని వైపే ఉండాలి. దేవుడు కావాలన్నప్పుడు దేవుని వైపే ఉండాలి. సాతాను కార్యాలు చేసేవాళ్ళు సాతాను వైపే ఉంటారు. కాబట్టి ఇక్కడ ఒకే ఒక విషయం మాట్లాడుతున్నది, అటువలనే మీరు పాపము విషయమై, ఏ విషయమై? పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా. కాబట్టి ఈ జీవం అనేది సజీవమైనదిగా ఉండాలి. ఈ జీవం అనేది కుళ్ళిపోవటానికి వీలు లేదు. శరీరము కుళ్ళిపోవచ్చు, కానీ జీవము ఎప్పుడు కూడా దేవుని సన్నిధానములో మొరపెట్టేదిగా ఉంటుంది. కాబట్టి ఆ జీవమును మనం అన్ని వేళలో కూడా ప్రభు సన్నిధానమునకు చేరేదిగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆయన రక్తము వలన ఇప్పుడు మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగిన అందుకని ఇక్కడ కూడా 2లో, ఎఫెసీయులకు 2లో, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు సచ్చిన వారై ఉండగా, అంటే మనం చేసే పాపానికి, మనం చేసే అపరాధాలకు, మనం చేసే పనికిమాలిన పనులకు మనం చచ్చిపోతే ఆ పనులకు వచ్చే శిక్ష మనం భరించుకోకుండా యేసుక్రీస్తు వారు దానిని అనుభవించి మన కోసం మరణించి ఉన్నాడు. ఆయన మన ఎడల చూపిన ఆ మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కింద భాగంలో ఉండేది 2:5 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:5లో, అయితే 4 నుండి, అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ అంట. ప్రేమ వేరు, మహాప్రేమ వేరు. అర్థమవుతుందా? 2 రకాలు ఉంటాయి అన్నమాట. ప్రేమ వేరు, మహాప్రేమ వేరు. ఆ మహాప్రేమ అనగా మహాప్రేమ తర్వాత ఇంకో ప్రేమ లేదిక, అదే ఆఖరు. అలాంటి ఆఖరు కలిగిన ప్రేమను కూడా యేసుక్రీస్తు వారు మనకు అప్పచెప్పాడు. అలా ప్రేమించాడు. మనలను ప్రేమించి ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించిన ఆయన. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:15లో, మీరు మూర్ఖమైన వంకర జనము. ఏ జనం అంటే వీళ్ళు? వంకర జనం. మనందరం నిటారుగా ఉన్నాంగా, మనకెక్కడ వంకర ఉంది? లేదు కదా. కానీ అంతరంగంలో వంకర, మనసులో వంకర, ప్రవర్తనలో వంకర, చూపులో వంకర. అందుకని అక్కడ రాయబడింది, బైబిల్లో రాయబడింది, మీరు మూర్ఖమైన వంకర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను,
అనిందులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని, ఏ వాక్యం అంటే ఇది? వెలుగు అనేది అందరికి ఉపయోగపడాలి, ఒకరికే కాదు. ఇంట్లో ఒక గదిలో లైట్ వేసుకుంటావు, ఆ గదిలో ఉన్న వాళ్ళందరికీ లైట్ ఉపయోగపడుద్ది. నలుగురుంటే 4 లైట్లు పెట్టుకో, ఒక గదిలో ఒకే లైట్ పెట్టుకుంటావు, నలుగురు దానికి ఉపయోగించుకుంటారు. అలాగనే దేవుళ్ళు నువ్వు వెలగబడితే ఈ ప్రపంచానికి నువ్వు ఉపయోగపడాలి, అది అక్కడ సూక్తి. కాబట్టి ఒక రక్షణ కొన్ని కోట్ల మందిని అది రక్షించాలి. ఒక రక్షింపబడిన ప్రవర్తన కొన్ని కోట్ల మందికి మార్గదర్శకంగా ఉండాలి. ఒక రక్షణ పొందినటువంటి బాప్తీసము అనేకులు తీసుకునేలాగా ఆ ప్రవర్తన అక్కడ ఉండాలి. అదనమాట అక్కడ వెలుగు. జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రేమించుట్ల, ఈ జీవము వెలుగు కలిగినది, ఈ జీవము మనుషులను బ్రతికించేది, ఈ జీవము మనుషులను దేవుని రాజ్యమునకు తీసుకుపోయేది. ఆదికాండం 3:22 చూసుకున్నట్టయితే, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాయుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టాను. ఖడ్గజ్వాల అర్థమవుతుందా? ఖడ్గజ్వాల అగ్నికి సంబంధించినది. ఖడ్గము ఉంది, వేస్తే దెబ్బకు మాడిమసి అయిపోవటమే. ఖడ్గజ్వాల నుండి మరి తప్పించుకోపోవటానికి ఆ ఏదోను తోటలోకి మామూలు విషయం కాదు. కానీ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి ప్రజలకు యేసుక్రీస్తు వారు మలమలమల మాడిపోతూ ఆయన మండుటెండలో నిన్ను ఏదోను తోటలోకి అడుగు పెట్టడానికి, ఆ ఖడ్గజ్వాలను కూడా తీయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. జయించిన వానికి జీవవృక్ష ఫలములను భుజింపనటువంటి భోజనం చేయటం అంటే ఏంటి? కడుపు నిండా తినటం. జీవవృక్ష ఫలము ఒకటి తింటేనే ఎక్కడంట మనతో పాటు నిరంతరం బ్రతుకునేమో దేవునితో పాటు. ఆదాము మనలో ఒకడి వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్షమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని, అదే జీవము. నిరంతరము జీవించలేని మన కోసము దేవుడు జీవాహారముగా మార్చబడ్డాడు. ఆ జీవాహారమును తిన్నప్పుడు ఏ అగ్ని జ్వాల కూడా మనకు కాపలా గాయాల్సిన అవసరం లేదు. నిరంతరము మనము ఆ యొక్క ఉన్నతమైనటువంటి జీవవృక్ష ఫలములను, ఏదోను తోటలో ఉన్న ఫలములను మనము అనుభవించేవారముగా మళ్ళీ మరి ఒక గొప్ప అవకాశము మనకు దొరుకుతున్నది. ఏ దేవుడి దగ్గర పోగొట్టుకుంటే అదే దేవుడు మన కోసం వచ్చి నలగగొట్టుకొని, ఎండగొట్టుకొని, గాయాలు పాలై మరణించి తిరిగి లేచి, నువ్వు రా, నడువు, నన్ను తిను, నన్ను త్రాగు, నీకు జీవవృక్ష ఫలములను నేను ఇచ్చేదను. ప్రకటన గ్రంథము 22:1 మనం పరిశీలన చేసుకుంటే, మరియు స్ఫటికం వలె మెరుగినట్టి జీవ జలములు గల నది ఒకటి, నది దేవుని ఒక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమును వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షం ఉండెను. ఎక్కడుంది? నేనిచ్చు నీళ్ళు త్రాగువాడును తాగిన ఎడల వాడు ఎన్నటికీ దప్పిక కొనడని వాక్య భాగం సెలవిస్తుంది. వానిలో ఊరిడి నీటి బొగ్గగా అనే వాక్యం సెలవిస్తుంది యోహాను సువార్తలో. అర్థమవుతుంది? 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ దగ్గర జరిగిన సంఘటనలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు మనము జీవవృక్షం దగ్గరకు పోవాలంటే జీవ జల నదులను దాటిపోవాలి. అర్థమవుతుందా? అసలు యేసు ప్రభువారు తాగితేనే జీవం వచ్చింది. యేసు ప్రభువారు చచ్చిపోయిన రా అంటేనే లేచాడు. యేసు ప్రభువారు వస్త్రంలో జీవం ఉంది. యేసు ప్రభువారు ఉమ్ములో జీవం ఉంది. యేసు ప్రభువారు ఆయన మాటల్లో జీవం ఉంది. అలాంటిది అసలు ఏకంగా ఇప్పుడు జీవ జల నదుల దగ్గరకే మనం ప్రవహించే వాటి మీదకి మనం వెళ్తున్నామంటే ఆ నది నీళ్లు తగిలితే చాలేక నదిని దాటి ఆ నది ద్వారా బలోపేతమైన జీవ వృక్షములను అనుభవించే ఫలాలను అనుభవించేవారు, జీవవృక్ష ఫలాలను అనుభవించేవారుగా ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడో తెలుసా? అది
ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడో తెలుసా. మళ్ళీ మనం చూసుకున్నట్టయితే ఆ నది యొక్క ఏవల ఆవల జీవవృక్షం అనను, అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. నెల నెల ఫలించు. చూడండి ఎంత బాగుంది అది. ఏ చెట్టు అయినా నెల నెల ఫలించిద్దా? మామిడి చెట్టు సంవత్సరానికి ఏప్రిల్ నెలలో మే నెలలో కాపు వస్తున్న తర్వాత మళ్ళీ కాయదే కది. సీతాఫలమైనంతే సంవత్సరానికి ఒకసారి, జాంకాయలైనంతే సంవత్సరానికి 2 సార్లు కాస్తాయి మహా అయితే. కానీ ఈ జీవ జల నదులు దాటుకొని జీవ వృక్షము దగ్గరకు, జీవ ఫలాలు దగ్గరకు మనం వెళితే ఆ ఫలాలంట నెల నెల కాపు కాసే ఫలాలు, నెల నెల కాపు కాసే ఫలాలు. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై, చూడండి ఆకులే ఆకులే ఆ జలముల యొక్క ఆకులు, అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే. ఆకు స్వస్థపరుస్తుంది మనిషిని. మరి ఫలాలు పరిస్థితి ఏంది? ఆకుకు అంత పవర్ ఉన్నప్పుడు మరి ఫలాలు, పండు విధానములు ఎంత ఉండేది తెలుసా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రేమ దేవుని బిడ్డలారా, అలాంటి వాటిని మనకు అనుగ్రహించడానికి మీరు పైనున్న వాటి మీదే మనసు పెట్టుకొనుడి, కిందన్న వాటి మీద మనసు పెట్టుకోవద్దు. మీరు ఏ పాటి వంటి వారంటే మీరు మృతులు. మీ బహుమానము దేవుని యందు దాచబడినది, మీ జీవము దేవుని యందు దాచబడినది. ఆ జీవం ఇదే, జీవ వృక్ష ఫలములను అనుభవించే జీవము, జీవ జల నదులను దాటే జీవము. ఆకు తాకితేనే స్వస్థపరిచే చెట్టుని, ఆ చెట్టులో ఉన్న సారమును, ఆ పండుని తినే సత్తా బలము మనకు ఉందంటే ఇప్పుడు మనం దేవుని దగ్గర ఎలా ఉంటామో ఒకసారి జ్ఞాపకం చేసుకో. వస్త్రాన్ని తాగితే 15 సంవత్సరాల వ్యాధిగ్రస్తురాలు స్వస్థపరిచింది. 4 రోజుల నుండి పీత వస్త్రములో కట్టబడిన లాజరు రమ్మంటే బయటకు వచ్చాడు. గుడ్డి వారిని, కుంటి వారిని, కుష్ఠ రోగులను, అనేకమైనటువంటి అవిటి వారిని, సమస్త రోగము జాతి కలిగిన వారిని సైతము కూడా ఆయన స్వస్థపరిచినటువంటి దేవుడు నోటి మాటతో ఇప్పుడు ఆయన ప్రదేశమునకు, ఆయన బహుమానము, ఆయన నివాస స్థలాలలో ఉండేటువంటి జల నదులు, జీవ వృక్షములు, జీవ వృక్ష ఫలాలను మనము తినేవారముగా ఉండే భాగ్యము దేవుని రక్తము ద్వారా, దేవుని శరీరము ద్వారా, దేవుని రక్తము ద్వారా మనకు సంభవించిందని కూడా ఈరోజు మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం మనకి ఎన్నటికైనా ఉంది. 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిక గోనును. ఏ నీళ్లు? భూమి మీద ఉన్న నీళ్లు. అయితే ఆయన అంటున్నాడు, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు అన్నాడును, దప్పిక కొనడు. కాబట్టి జీవ వృక్ష ఆకుకి స్వస్థపరిచే గుణం ఉన్నప్పుడు జీవ వృక్ష ఫలాన్ని తినే వారముగా ఉన్నాం. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకే, వానిలో ఊరిడి నీటి బొగ్గ, వానిలో ఊరిడి నీటి బొగ్గ. ఎంత గొప్ప దేవుడండి. జీవము కలిగిన నదులను, జీవము కలిగిన ఫలాలను, జీవ వృక్షములను మనకిస్తున్నప్పుడు ఇంకేం కావాలి? భూమి దాని కృత్యములు కాలిపోయే సమయం వస్తుంది. రాకడ సమయాలలో, రాకడ అనంతరము నువ్వు ఏది కావాలో జ్ఞాపకం చేసుకో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నెల నెలకు మనం కాపు కాసేటువంటి ఆ వృక్ష ఫలాలను, అగ్ని జ్వాలల మధ్య కాపల, అవిధేయత వల్ల అగ్ని జ్వాలల కాపల, మారు మనసు వలన అగ్ని జ్వాలలు కలిగిన కాపల కలిగినటువంటి వాటన్నింటిని తీసివేసి ప్రవాహము చెందే నదుల మధ్యను, సింహాసనం మధ్యను ఉండేటువంటి భాగమును మనకు ఆయన అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఇదే ప్రకటన గ్రంథము 22 ప్రకటన గ్రంథం 4వ వచనంలో చూసుకున్నట్టయితే, నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. తర్వాత ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. రెండవది, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. మూడవది, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనమును చేయుచుందురు. ఆయన నామము వారి నొస్సల మీద ఉండునని వాక్య భాగం సెలవిస్తుంది. రాత్రికి ఎన్నడను ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడే
ప్రభువై వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యము చేయుదురు, యుగయుగములు రాజ్యము చేయుదురు. కానీ క్రైస్తవులు పోతూ పోతూ జీవ జల నదుల దగ్గరకు తీసుకువెళ్తారు. క్రైస్తవులు చనిపోతూ పోతూ కూడా జీవ వృక్షముల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. క్రైస్తవులు చనిపోయి తిరిగి పునరుద్ధానము లేచిన తర్వాత ఆ సింహాసనం మధ్య ఉండే అవకాశం ఉంది. క్రైస్తవులు మరణించి తిరిగి లేచిన తర్వాత జీవ జల నదుల మధ్యన ప్రవాహం చేసే నదుల మధ్యలో నడిచే అవకాశం ఉంది. క్రైస్తవులు మరణించి తిరిగి పునరుద్ధానము సమయంలో ఆయన కుడిపాసమును కూర్చునే అవకాశం ఉంది. క్రైస్తవులు మరణించి తిరిగి పునరుద్ధాన సమయంలో ఆ జీవ వృక్ష ఫలాలను తినే అవకాశం ఉంది. గొప్ప అవకాశం, మిగతా వాళ్ళకి ఎవరికి లేదు ఇది. అందుకని ఆయన అంటున్నాడు ఇక్కడ, ఎవరు అంటున్నాడు ఆయన, ఇక మీదట శాపగ్రస్తమైనది ఇదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయొచ్చు. ఆయన దాసులు ఎవరో? మనమే ఆయన దాసులము, ఆయన బిడ్డలము, ఆయన పరివారము, ఆయనకు చెందిన వారము. ఆయన ముఖ దర్శనమును మోషే ఒక సందర్భంలో దేవుణ్ణి నీ మొహం చూపించరాదా అన్నాడు. కానీ దేవుడు నువ్వు నా మొహము చూడదగన వాడివి అంటే మానవ శరీరము దేవుని మొహాన్ని చూడటానికి సాధ్యపడదు, అది ఆ పవర్ సరిపోదు. అందుకని నా వీపును చూడంటాడు ఆయన. కానీ భూమి మీద మోసే వీపును చూస్తే పరలోక రాజ్యంలో మనం ఆయన మొహాన్ని చూసే భాగ్యము. ఎంత గొప్ప దేవుడు తెలుసా! మోషేకి లేని భాగ్యము మనకు ఉంది. ఎప్పుడో తెలిసింది, మనము భూమి మీద ఉన్న వాటన్నిటి విషయాలలో మక్కువ తీసివేసుకోవాలి. కావాలి, వస్త్రాలు కావాలి, పనిముట్లు కావాలి, కారులు కావాలి, ఏరోప్లేన్లో తిరగాలి, రైడ్లో తిరగాలి, అన్ని వస్తువులు కావాలి. కానీ మక్కువ డబ్బా కొట్టుకోకూడదు, ఎచ్చులు పోకూడదు. ఎచ్చులొద్దు. నాకు బీరువాలో 200 చీరలు ఉన్నాయని ఎచ్చులు పోకూడదు. కానీ చీరలు కావాలి కట్టుకోవడానికి. బీరువాలో నాకు డబ్బులు ఉన్నాయని నువ్వు ఎచ్చులు పోకూడదు. డబ్బు కావాలి మనిషి బ్రతకడానికి. కాబట్టి మక్కువ ఉండకూడదు వాటి మీద. అవి ఆధిపత్యం మనల్ని చేయకూడదు, మనమే వాటిని ఆధిపత్యం చేయాలి. దేవుని వాక్యం అయితే జీవ ఆహారాన్ని తినిపించింది. కావున ఈ వాక్య భాగం మనకు సెలవిస్తున్నా, ఇక మీదట శాపగ్రస్తమైనది ఇది దానిలో ఉండదు, దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనమును చేయుదురు. ఆయన నామము వారి నొసళ్ళ మీద ఉండును. వారి నొసళ్ళ మీద, నొసట ఉంది బొట్టు పెట్టుకోవడానికి కాదు, కానీ ఆయన నామము ముద్రించడానికి. కానీ మనిషి ముఖ రూపము తయారు చేయబడిన నొసట ఆ సెంటర్ పాయింట్. ఎందుకంటే ముద్ర పరలోక రాజ్యముల ముద్ర నీకు ఆయన నామము ముద్ర. యేసు నామము అంటే నీ ఆత్మ కాదు, యేసు నామమే. ఇప్పుడు నీ పేరు ఎల్లమ్మ, పుల్లమ్మ, లేకపోతే ఏరయ్యో, దానయ్యో, లేకపోతే ఏదో గట్ట కావచ్చు, కానీ అక్కడ ఒకే నామము, యేసు నామము. నొස්සల మీద యేసు నామము. ఆయన దాసులు ఆయనను సేవించు ఆయన ముఖదర్శనము చేయుదురు. ఆయన నామము వారి నొස්සల మీద ఉండును. రాత్రి ఇకెన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. దేవుడే దీపము, దేవుడే అనేక, దేవుడే సమస్తమును. కాబట్టి జీవం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎండిన ఎముకలను ఆయన రక్తమాంసములను ఇచ్చి వాటితో నాట్యము చేయించాడు. యెహెజ్కేలు గ్రంథములో కొన్ని వేల ఎముకలు లోయలో పడి ఉన్నాయి. ప్రవచనమెత్తు, ప్రార్థించు, వాటికి నేను రక్త మాంసములను జీవమని ఇస్తానంటున్నాడు. అవి గంతులు వేస్తూ ఉన్నాయి. ఎండిపోయి గలగలలాడినటువంటి అస్థి పంజరాలు, ఎముకలు. ఇప్పుడు సమాధుల్లోకి పోయి ఒక అస్థి పంజరాన్ని తీసి నాట్యమాడంటే నాట్యమాడిద్దా? కానీ దేవుని జీవము కొన్ని వేల అస్థి పంజరాలు సైతము కూడా మళ్ళీ అవన్నీ మూటగట్టి ఉన్న వాటిని వేరుపరిచి ఎవరి ఎముక వారికి, ఎవరి భాగము వారికి దయచేసి వారికి రక్తమును, వారికి శరీరమును, వారికి నరములను, వారికి మాంసమును ఏర్పాటు చేసి నాట్యమాడేలేగా జీవము చేసిందంటే. కాబట్టి దేవునిలో విలువైనవి చాలా ఉన్నాయండి. ఈ భూమి మీద అన్నీ వ్యర్థం, నాకు తెలిసి వేస్ట్ అన్నమాట.
ఈ సంబంధాలు, ఈ సహ సంబంధాలు, ఈ అనుబంధాలు, ఈ ప్రేమానురాగ మోసం ఎక్కడ లేదు. చేసుకున్న మొగుళ్ళో మోసం లేదా? అనా కదా. మన భాషలో చెప్పుకోవాలంటే చేసుకున్న భర్త, లేకుంటే మోటిగా చెప్పాలంటే చేసుకున్న మొగుళ్ళో మోసం లేదా? చేసుకున్న భార్యలో మోసం లేదా? కన్న బిడ్డలలో మోసం లేదా? ఏ మానవ జాతిలో మోసం లేదు? స్నేహితుల్లో మోసం లేదా? వ్యాపారంలో మోసం లేదా? ప్రతి రంగంలో మోసం మోసం మోసం, అంతా దగా చీటింగ్ అన్నమాట. కానీ మోసము చేయని మంచి స్నేహితుడు మన యేసయ్య. నమ్మిన వారికి జీవ జలములు ఇచ్చు యేసయ్య. నమ్మిన వారిని జీవ వృక్షముల దగ్గరకు తీసిపోయే యేసయ్య. నమ్మిన వారికి ఆ వృక్షపు ఆకులను అవి తాగితే స్వస్థత కలిగేటువంటి మరి ఆ మార్గము నా యేసయ్యదే. కాబట్టి నమ్మిన వారికి ఆయన ముఖ దర్శనమును చూసే అవకాశం, నమ్మిన వారికి ఆయనతో సహవాసము చేసే ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరియు స్ఫటికము వలె మెరుగునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యన, సింహాసనము మధ్య నుండి, అదవుతుంది. ఎక్కడున్నట్టు అది? ఎక్కడున్నది? సింహాసము నొద్ద నుండి బయలుదేరింది. నదులకి చాలా పేర్లు ఉంటాయి. గోదావరి, కృష్ణ, పెన్న, లేకుంటే తుంగభద్ర, ఇవి పుట్టినటువంటి ప్రదేశాలు, ఇండింగ్ అంటే ఇటువంటి సముద్రంలో కలిసే పేర్లు ఉంటాయి కొన్ని. కానీ ఇక్కడైతే ఇది సింహాసము నొద్ద నుండి, గొర్రెపిల్ల యొక్క సింహాసము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుతున్నటువంటి ఈ జలము కలిగిన నదులు. కాబట్టి ప్రారంభము జీవము ఆయన సింహాసనము దగ్గర నుండి అర్థమవుతుందా? జీవం అనేది ప్రారంభము సింహాసనము నుండి బయలుదేరి ఆయన కూర్చుంటున్న భాగ్యం అని ఎంచగా ఈ లోకానికి వచ్చి మానవ రూపములో నలగగొట్టుకున్న వాడిగా ఉండి పునరుద్ధానమనే జీవము లేపి ఆయన పునరుద్ధానుడిగా లేపబడి అహరోనుడిగా మార్చబడ్డాడు. ఆయన జీవం ఎక్కడ ప్రారంభమైంది తెలుసా? సింహాసనము నుండి ప్రారంభమైంది. ఆయన జీవము ఎక్కడ మరి ముగింపైందో తెలుసా? పునరుద్ధానము చీల్చుకొని జీవం మళ్ళీ పోసుకున్నాడు ఆయన. ఈరోజు అదే స్థాయిని నీకు నాకు ఇస్తా అంటున్నాడు. ఆయన సింహాసనం దగ్గరకు తీసుకువెళ్తా అంటున్నాడు. ఆయన పునరుద్ధానం వల్లే మనల్ని కూడా లేపుతా అంటున్నాడు ఆయన. ఎంత భాగ్యము క్రైస్తవ జన సమూహానికి! ఎంత శక్తి కలిగినటువంటి ఆ దేవుడు, ఎంత పవిత్రమైన దేవుడు ఈరోజు మనకు దొరకటం మన భాగ్యము. మనకు చాలిన దేవుడు, సరిపోయిన దేవుడు. జీవము లేని మన బ్రతుకులలో అసత్యముతో పాపముతో కంపు కొడుతున్న ఈ దేహమునకు, ఆత్మనకు జీవము కలిగిన దేవుడు ప్రత్యక్షమై ఆయన శాంతిమూర్తిగా, పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా ఆ పరిశుద్ధతను మీకు అనుగ్రహిస్తానని సెలవిస్తున్న దేవుడు. ఈరోజు మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎందుకు కాదనుకుంటున్నాం? ఎందుకు చేతగాని వారి వలె ఉంటున్నాం? ఒకసారి అర్థం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.